జ మూవీ రివ్యూ. 'శ్రీ విష్ణు' కథానాయకుడిగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజయ'. శ్రీ విష్ణు గారు రీసెంట్‌గా యాక్ట్ చేసిన సినిమా 'విష్ణు విన్యాసం'. ఈ సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే శ్రీ విష్ణు గారి రెండో సినిమా రిలీజ్ అయింది. సో, ఈ 2 సినిమాలు ప్యారలల్‌గా షూటింగ్ అయితే జరుపుకున్నాయి. యాక్చువల్‌గా ఈ 2 సినిమాలు కూడా ఒక్కరోజు తేడాతో రిలీజ్ అవ్వాలి. కానీ ఆ సినిమా కోసం ఈ సినిమానైతే ఒక 1 వీక్ పోస్ట్‌పోన్ చేసి ఈ రోజైతే ఈ సినిమానైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక స్టోరీ విషయానికొస్తే, శ్రీ విష్ణు గారికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవ్వాలనేది శ్రీ విష్ణు గారి కోరికనమాట. ఆయన ఒక న్యూస్ పేపర్ ప్రింటింగ్‌లో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆయనకి క్వాలిఫికేషన్ అండ్ టాలెంట్ లేదనే ఉద్దేశంతోటి అతన్నైతే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వైపు రానివ్వకుండా న్యూస్ పేపర్‌కి యాడ్స్ తెచ్చే పనిగా ఎవరు చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి శ్రద్ధాంజలి యాడ్స్ అయితే తెస్తూ ఉంటాడనమాట న్యూస్ పేపర్‌కి. ఆ క్రమంలోనే ఒక శ్రద్ధాంజలి యాడ్ కోసం వెళ్ళిన శ్రీ విష్ణుకి ఆ శవాన్ని చూసి డౌటొస్తుందనమాట. అది నార్మల్‌గా కరెంట్ షాక్‌తో మరణించలేదు, ఇంకేదో జరిగిందనే అనుమానం వస్తుంది. దాని తర్వాత కూడా హైదరాబాద్‌లో అలాగే వరుసగా మరణాలైతే జరుగుతూ ఉంటాయి. సినిమాలో హీరోయిన్ రెబా మౌనిక ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటించిందనమాట. ఇలా హైదరాబాద్‌లో వరుసగా మరణాలు సంభవిస్తుంటే ఆ కేసునైతే ఆమె డీల్ చేస్తుందనమాట. ఆమెతో పాటు ఈయన కూడా శ్రీ విష్ణు గారు కూడా ఈ కేసునైతే సాల్వ్ చేయడానికైతే ప్రయత్నిస్తాడనమాట. ఇక ఆ కేసుని శ్రీ విష్ణు గారు ఎలా ఛేదించారు అనేది ఇక సినిమా. ఈ సినిమాలో శ్రీ విష్ణు గారికి ఎంత ఇంపార్టెంట్ ఉందో అలాగే విలన్ రోల్‌కి కూడా అంతే ఇంపార్టెంట్ ఉందనమాట. ఈ సినిమా ఇద్దరి మధ్యలో ఒక టిట్ ఫర్ టాట్ లాగా రన్ అవుతుంది. ఇద్దరి మైండ్ గేమ్‌తోనే ఈ సినిమా పూర్తిగా మనల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, శ్రీ విష్ణు తన కెరియర్‌లోనే డిఫరెంట్ రోల్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్ అయితే ప్లే చేశాడు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్‌లు బాగున్నాయి. ఇక మ్యూజిక్ విషయానికొస్తే, కాలభైరవ అందించిన బీజీఎం థ్రిల్లింగ్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేస్తుంది. అలాగే విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ, శంకర్ ప్రసాద్ ఎడిటింగు సినిమాని టెక్నికల్‌గా రిచ్‌గా చూపించాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్స్‌లో కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇక కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చూసినప్పుడు మనకి ఇంతకుముందు ఎక్కడో చూసామనే ఫీల్ అయితే కలిగిస్తుంది గానీ, సినిమా ఓవరాల్‌గా మాత్రం చాలా బాగుంది.